ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేదల ఆకలి తీర్చే ఈ పథకాన్ని తమ వంతు సాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. ఇక విరాళాలు అందించే వారి కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా కూడా తెరిచిన సంగతి తెలిసిందే. అలాగే వెబ్సైట్ ద్వారా కూడా విరాళాలు అందించే అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే పలు సంస్థలు, ప్రముఖులు అన్న క్యాంటీన్ల నిర్వహణకు విరాళాలు అందిస్తున్నారు. తాజాగా అన్న క్యాంటీన్ నిర్వహణకు సెల్కాన్ సంస్థ విరాళం అందించింది. సెల్కాన్ సీఎండీ వై గురుస్వామి నాయుడు అన్న క్యాంటీన్ల కోసం 26.25 లక్షల విరాళం ఇచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్లో ఒకరోజు భోజనం పంపిణీకి అయ్యే ఖర్చు 26.25 లక్షలను విరాళంగా అందించారు. ఈ మేరకు సెల్కాన్ సీఎండీ గురుస్వామి నాయుడు సీఎం చంద్రబాబుకు కలిసి విరాళం తాలూకా చెక్ అందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనను అభినందించారు. పేదల ఆకలి తీర్చే క్రమంలో భాగస్వాములు అయినందుకు అభినందనలు తెలియజేశారు. మరోవైపు ఇప్పటికే అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం మాజీ ఎంపీ లైలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ గోకరాజు గంగరాజు ₹1 విరాళం అందించారు. అలాగే విజయవాడకు చెందిన శ్రీలక్ష్మి వెంకటేశ్వర డెవలపర్ సంస్థ అధినేత పెనుమత్స శ్రీనివాసరాజు సైతం ₹1 అన్న క్యాంటీన్ల నిర్వహణకు విరాళంగా అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ₹1 విరాళం అందించారు. ఇవే కాకుండా పలువురు ప్రముఖులు, సాధారణ వ్యక్తులు అన్న క్యాంటీన్లకు విరాళాలు అందిస్తున్నారు. మరోవైపు ఏపీలో ప్రస్తుతం 100 అన్న క్యాంటీన్లు నడుస్తున్నాయి. ఈ క్యాంటీన్ల ద్వారా ₹5కే భోజనం అందిస్తున్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు 3 పూటల ఈ అన్న క్యాంటీన్లు పలువురి ఆకలి తీరుస్తున్నాయి. ముఖ్యంగా కార్మికులు, రోజువారీ కూలీల కడుపు నిండుతుంది. దీంతో మరిన్ని అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 13న మరో 75 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తారు. ఆదివారం మినహా మిగతా 5 రోజులు అన్న క్యాంటీన్లు నడుస్తుండగా ₹15కే 3 పూటల భోజనం లభిస్తుంది. ఇక అన్న క్యాంటీన్ల నిర్వహణలో ప్రజలను సైతం భాగస్వామ్యం చేసేందుకు ప్రభుత్వం విరాళాలు సేకరిస్తుంది.